సో బేసికల్గా మనం నెంబర్ సిరీస్ మనం చెప్పుకున్నాము. సో నెంబర్ సిరీస్ చెప్పినప్పుడు మనం స్టెప్స్ చెప్పుకున్నాం. నెంబర్ సిరీస్, ఆడ్ నెంబర్ సిరీస్, ప్రైమ్ నెంబర్ సిరీస్, కాంపోజిట్, ఇంక్రీజింగ్, డిక్రీజింగ్, రివర్స్ ఆర్డర్, ఆల్టర్నేటివ్, సమ్ ఆఫ్ సిరీస్, మల్టిప్లికేషన్ సిరీస్, డివిజన్ సిరీస్, డిజిటల్ వైజ్ సిరీస్, స్క్వేర్ సిరీస్, క్యూబ్ సిరీస్ అని తీసుకున్నప్పుడు మనం ఈవెన్ నెంబర్ సిరీస్ చూసాం. ఈవెన్ నెంబర్ సిరీస్ 2, 4, 6, 8, 9, 10 అని ఉంటుందని చూసాం. అలాగే ఆడ్ నెంబర్ సిరీస్ కూడా చూసాం. ఆడ్ నెంబర్ సిరీస్ ఎలా ఉంటుంది? 1, 3, 5, 7, 9, 11, 13 ఇట్లాగా 13, 17, 21, 25, 29, 30. అలాగే ప్రైమ్ నెంబర్ సిరీస్ 1, 2, 3, 5, 7, 11, 13, 17, 19 అట్లా చూసాం. నాన్ ప్రైమ్ కాంపోజిట్ నెంబర్స్ 1, 4, 6, 8, 9, 10, 12, 14 చూసాం. ఇంక్రీజింగ్ నెంబర్స్ 2, 5, 8, 11, 14 చూసాం. దాని ఆన్సర్ 17 నెక్స్ట్ డిఫరెన్స్ బట్టి ఇస్తాం. ఎక్కువ డిఫరెన్స్ బట్టి పోవాలి. డిక్రీజింగ్ 240, 215, 190, 165 చూసాం. అది 15, 15 పోతుంది. నెక్స్ట్ 240, 230, 215, 195, 175, -10, -15, -20, -25 ఇలా సిరీస్లో పోయింది. నెక్స్ట్ రివర్స్ ఆర్డర్ సిరీస్ చూసాం. రివర్స్ ఆర్డర్ సిరీస్ 78, 87, 65, 56, 95, 59, 102, 201 అయింది. అలాగే ఇవి కూడా మారే. ఇవి కూడా జంబుల్డ్ అవుతా ఉన్నాయి. ఎలా జంబుల్ అవుతుందని ఆర్డర్ క్యాచ్ చేయడం, లాజిక్ని బట్టి లాగాలి మనం. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్టర్నేట్ సిరీస్. ఓకే. ఆల్టర్నేట్ సిరీస్ అంటే మీకు తెలుగులో చెప్పాలంటే ఒకదాన్ని విడిచి మరొకటి ఏంటిది, ఒకదాన్ని విడిచి మరొకటి పరిగణనలోకి తీసుకున్న శ్రేణి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆల్టర్నేట్ సిరీస్ లో సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. "24, 70, 30, 78, 36, 86." సో ఇక్కడ మనం చూసినప్పుడు మనం గనక డిఫరెన్షియేట్ చేసుకుంటే మనకు అర్థం కాదు. డైరెక్ట్గా కనుక చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 24కి 70కి మధ్య తేడా ఎంత? 54. 50. 70లోంచి 20 తీసే 50 మిగిలింది. 50లోంచి 4 తీసే 46 ఉంటుంది. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అంటే ఇలా ఉండాలి, మనం లెక్కలేసి చేసేటట్టు ఉండకూడదు. ఇప్పుడు 70లోంచి 30 తీ 40. 40. నెక్స్ట్ 30లోంచి 78 మళ్ళీ పెరిగింది. ఏంటబ్బా ఇది మనకు అర్థం కావట్లేదు. మళ్ళీ 30లోంచి 70 పెరగడం ఏంటి? ఇక్కడేమో పెరిగింది, తగ్గింది, ఇక్కడేమో పెరిగింది, ఇక్కడ తగ్గింది. మనకి ఇలా చేసుకుంటూ వెళ్తే మెంటల్ ఎక్కువ. ఇలా కాకుండా ఆల్టర్నేట్ సిరీస్ చూసాం అనుకో. ఆల్టర్నేట్ సిరీస్ అంటే ఈ రెండు ఒకటి, ఈ రెండు ఒకటి, ఈ తర్వాత రావాలి. అలాగే ఈ రెండు ఒకటి, నెక్స్ట్ ఈ రెండు ఒకటి, దీని తర్వాత ఇంకొకటి వదిలేసి ఇంకేదో రావాలి. సో ఇలా గనక మనం చూసుకుంటే ఇప్పుడు చూడు, 24కి 30కి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా? 6. +6. 6 పెరిగింది. ప్లస్ మైనస్ ఇండికేట్ చేస్తాం. అలాగే 30కి 36కి +6. అలాగే 36కి ఇంకొకటి రావాలనుకుందాం. ఇక్కడ ఒక నెంబర్ ఏమొస్తుంది? 6 కలుపుకుంటే 41. 42. 6 రోళ్ళు 12 అవుద్ది. 11. నెక్స్ట్ అలాగే మనం 70కి 78కి డిఫరెన్స్ చూసుకుంటే ఎంత ఉంది? 8 సార్. 78కి 86కి 8.
86 తర్వాత ఇంకో నెంబర్ రావాలంటే 8 కలుపు 94 94. ఇట్లాగా ఈ సిరీస్ ఉంటుంది. ఓకే, Yes, sir. సో నెక్స్ట్ చూడు, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఎలా వస్తుందంటే 20, 63, నెక్స్ట్ 100, నెక్స్ట్ 27, నెక్స్ట్ 73, నెక్స్ట్ 113, నెక్స్ట్ 34, 3, 126, తర్వాత 3 క్వశ్చన్ మార్కులు ఇచ్చాడు. తర్వాత 3 క్వశ్చన్ మార్కులు ఇచ్చాడు, అంటే 3 సిరీస్ కనుక్కోవాలి, 3 నెంబర్లు కనుక్కోవాలని అర్థం. సో ఇక్కడ మనకున్న క్లూస్ ప్రకారం చూడు 20కి 63కి 100కి మనకి ఎలాంటి సంబంధం కనబడట్లా. అలాగే 20 తర్వాత ఇక్కడ 27 కనబడుతుంది, 27 తర్వాత దాని దగ్గరలో నెంబర్ 34 కనబడుతుంది. అలాగే 63కి 73 కనబడుతుంది, 73కి 83 కనబడుతుంది, 100కి 113 కనబడుతుంది, 113కి 126 కనబడుతుంది. ఇక్కడ మనకి చూడగానే ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది, ఫస్ట్ టైం మీద దీన్ని ఎలా చెప్తున్నారు ఏంటి అని అనుకోవచ్చు. మనం లెక్కలు చేసుకొని తెలిపి అనుకో, ఒక 100, 150 లెక్కలు చేసుకో అనుకో, ఇదే టాపిక్ చూడగానే వెంటనే తెలిసిపోతుంది మనకి డిఫరెన్స్ ఎలా తీయాలి అని. సో ఇక్కడ చూడు, 20కి మనకి లింక్ ఉందని తెలుసు, 27కి 34కి తర్వాత నెంబర్ ఎంత అంతేగా. ఫస్ట్ నెంబర్ ఇది. సెకండ్ నెంబర్ చూడు, 63కి 73, 73కి 83, 83కి ఇక్కడ ఏం రావాలి 93. అలాగే 20కి 27కి ఎంత తేడా 7, 27 34కి ఎంత తేడా 7. సో పెరుగుతుందా తగ్గుతుందా, పెరుగుతుంది, పెరుగుతుంది కాబట్టి 34 + 7 ఎంత 41. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏం రావాలి 41, ఫస్ట్ నెంబర్ 41, సెకండ్ నెంబర్ 93. ఇప్పుడు మూడోది నువ్వు తీ, 100, 113, 126 డిఫరెన్స్ చెప్పు. థర్డ్ ఏమొస్తుంది 13. ఎంత ఉంది డిఫరెన్స్ 13. ఇక్కడికి 13. సో నెక్స్ట్ నెంబర్ రావాలంటే 126 లాస్ట్ నెంబర్ ప్లస్ డిఫరెన్స్, లాస్ట్ నెంబర్ ప్లస్ డిఫరెన్స్ L+D చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది ఈ సిరీస్ లో. లాస్ట్ నెంబర్ ప్లస్ డిఫరెన్స్ ఎంత 139. వచ్చేసింది ఆన్సర్. కరెక్ట్. సో రైట్, ఈ కాన్సెప్ట్ నీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్టర్నేటివ్ సిరీస్. నెక్స్ట్ సిరీస్ సమ్ ఆఫ్ డిజిట్స్. ఏంటది సమ్ ఆఫ్ డిజిట్స్ ఇచ్చిన శ్రేణిలో సంఖ్యను కూడుట సార్. ఇక్కడ నీకు ఒక సిరీస్ ఇస్తున్నాను చూడు, నీకు మంచి ఎక్స్ప్లెయిన్ అవడానికి. 97, 16, 10, 89, 17, 39. చెప్పు. 5, 5, 5,
10, 89, 70, 39. 87 కి 19 కి 5 సార్. చూడు లాజిక్ ఇక్కడ నేను చెప్తాను. 9 + 7 ఎంత? 9 + 7 16. 91 + 9 + 1 ఎంత? 91 + 9 + 1 ఎంత? 10 సార్. 8 + 9 ఎంత? 17. సో దీన్ని బట్టి నెక్స్ట్ ఏం రావాలి ఇక్కడ చెప్పు, నువ్వే చెప్పు. 12 సార్. 3 + 9 12. 12. గుడ్ బాయ్. సో ఇదే సమ్ ఆఫ్ డిజిట్స్ మెథడ్ అంటే. డిజిట్స్ ని కలిపి మనం ఇక్కడ తీసుకొస్తాం. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడు. టూ 34 అది 2 digits, ఇది కొంచెం ఎక్కువ ఉన్నాయి. 18 8 6 సారీ 5 65 256 732. ఇది చెప్పు, ఎలా చెప్తావు? 2, 3 + 5 + 4 9 సార్. 1 + 8 9. 5 6 11 5 16. 2 + 8 8 + 6 14. 14 సార్. 9 14 7 3 10 12. 1 సార్. ఎంత? ఇక్కడ ఒరిజినల్ లాజిక్ నేను చెప్తాను చూడు. 2 + 3 ఎంత? 5 సార్. 5 + 4 9 9. 9 square 18. 9 square 18. 81. 81 రివర్స్ చేస్తే 18. నెక్స్ట్ 5 + 6 11. 5 + 6 11. 11 + 5 11 + 5 16. 16 square 256 sir. ఓకే, ఇది 18 కాదు 81. నేనే రాంగ్ టైపింగ్ మిస్టేక్. నెక్స్ట్ 7 ఇది చూడు. 7 3 plus అంటే 144 సార్. 7 3 2 ఎంత? 12 square అంటే 144. సో ఇందాక ఇక్కడ డిఫరెన్స్ నేమో నార్మల్ గా తీసుకుంది, ఇక్కడ డిఫరెన్స్ నేమో వచ్చిన డిఫరెన్స్ యొక్క స్క్వేర్ తీసుకుంది. సో ఎందుకని నేను ఓకే 1 to 25 స్క్వేర్స్ 30 స్క్వేర్స్ తెలుసుకోమంటానంటే ఈ 144 నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అనేది మనకు వచ్చేయాలి. ఇక్కడ 81 చూడగానే 81 అంటే 9 స్క్వేర్ ఓకే తెలిసిపోతుంది. 256 అంటే ఏం స్క్వేర్ అని తెలుసుకోవాలి. 256 ఏం స్క్వేర్? 16 స్క్వేర్. అట్లా ఈ డిఫరెన్స్ చూడగానే టక్ 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 అని మనకు మైండ్ లోకి వచ్చేయాలి థాట్స్. నెక్స్ట్ అలాగే 32 35 41 65 52. సారీ ఇది వస్తే బాగు. నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నాను చూడు. 32 13
24 20 45. Five square can చెప్పండి సార్, నాకు అర్థం కాలేదు ఇది. చూడు, ఇది 3, ఇది 2. ఎస్ సార్. 3 స్క్వేర్ ఎంత? 3 స్క్వేర్ 9. 2 స్క్వేర్ ఎంత? 2 స్క్వేర్ 4. రెండింటిని కలిపితే ఎంత? 13. ఓకే, అట్లా నెంబర్ వచ్చింది. నెక్స్ట్ 2 స్క్వేర్ ఎంత? 2 స్క్వేర్ 4. 4 స్క్వేర్ ఎంత? 8. 4 స్క్వేర్ 8. 4 స్క్వేర్ 16. 16 ప్లస్ 14 ఎంత? 16 ప్లస్ 4 ఎంత? 20. వచ్చిందా? నెక్స్ట్ నువ్వు చెయ్యి. 4 స్క్వేర్ ఎంత? 16 ప్లస్ 5 స్క్వేర్ 25. 2 కలిపితే 41. నేను ఇంకా సింపులే చెప్తున్నా. కొన్నిసార్లు ఇలా ఇవ్వడం, మధ్యలో నెంబర్ తీసి మధ్యలో నెంబర్ కనిపెట్టి అంటాడు, అప్పుడు మనకి సినిమా కనబడి. నెక్స్ట్ కొన్నిసార్లు మొదటి నెంబర్ కనిపెట్టి అంటాడు, వెనక నుంచి చేసుకురావాల్సి వచ్చినట్టు. నెక్స్ట్ ఇది చూడు, ఇది అబ్జర్వ్ చేయి, దీని సంగతి చెప్పు. స్క్వేర్ నెంబర్స్ తో ఆడుకోవాలి. నేను చెప్పినట్టయితే నేను చెప్పా, స్క్వేర్స్ టేబుల్ క్యూబ్స్ టేబుల్ వేయించుకోమని వేయించా లాస్ట్. నువ్వు అదే బుక్ కనుక సపరేట్ బుక్స్ పెట్టుంటే వాటికి వెంటనే కాన్సెప్ట్ కింద ఇది వచ్చేది, వెంటనే సాన్స్ వచ్చి చెప్పేసి. అది కూడా చెప్పింది సార్, నాకు అర్థం కాలేదు. ట్రై చేయి, బ్రెయిన్ వాడు. ఏం అర్థం కాలేదా? 32 ఇచ్చారు, 35 ఇచ్చారు, దగ్గర ఉన్నాయి. లింక్ అప్ లేదు కదా. సమ్ ఆఫ్ డిజిట్స్ దేన్నైనా కలపడమే మనం చేసే మోడల్ అంతా. కలపాలి, దేన్ని కలపాలని ఎత్తుకు. 3 + 2 5. అట్లా ఇవ్వలేదు. ఇది ఎలా వచ్చిందంటే, త్రీ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఎంత? సారీ, స్క్వేర్స్ కాదు, 35 రావాలి 32లో. 3 స్క్వేర్, సారీ 3 క్యూబ్ ఎంత? 3 క్యూబ్ 27. 2 క్యూబ్ ఎంత? 8. 2 2s
4 4 2s 8 రెండు కలిపితే ఎంత 35. సరిపోయిందా Yes, sir. 4 క్యూబ్ ఎంత 4 cube 64. 1 క్యూబ్ ఎంత 165. 64 ప్లస్ 1 65 ఆన్సర్ చేయి నువ్వు 5 cube 165. 2 cube 8. 133, sir. అంతే గుడ్ బాయ్ బాగా చెప్తున్నావు 1 5 cube 125, sir. ఓకే వెరీ గుడ్ సో ఇక్కడతో సమ్ ఆఫ్ డిజిట్స్ సిరీస్ నీకు చూపించా నీకు ఎందుకు చెప్తున్నానంటే అసలు ఇలా ఉంటాయని చాలా మంది స్టూడెంట్స్ కి అవగాహన ఉండదు ఏదో వెళ్ళిపోతారు అక్కడ ఏదో సిరీస్ వస్తుంది ఏదో గుడ్ల మెల్ల ట్రై చేస్తారు మీరు చేసిన దానికి కింద ఆన్సర్ ఉంటుంది కానీ అది కరెక్ట్ ఆన్సరా కాదా ఎలా డిసైడ్ చేస్తాం 4 ఆన్సర్లు ఉంటాయి 4 ఏదో ప్రొసీజర్ లో చేస్తే ఏదో ఒక ఆన్సర్ తగులుతుంది కానీ అది కరెక్ట్ ఆన్సర్ చేయాలంటే అది ఏ సిరీస్ ఐడెంటిఫై చేసి ఆ సిరీస్ ప్రకారం మీరు పద్ధతిగా వెళ్తేనే మీకు ఆన్సర్ వస్తుంది Yes, sir. ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ లాజిక్ చూడు నెక్స్ట్ వన్ వచ్చేసి మల్టిప్లికేషన్ సిరీస్ హలో సార్ స్క్వేర్స్ ఇస్తున్నారు క్యూబ్స్ ఇస్తున్నారు వాడు ఇష్టం సార్ యాక్చువల్ ఏం ఇస్తాడో అడిగి తెలియదు మనకి చేస్తూ ఉంటే వచ్చేస్తుంది అదే ఎలా ఇస్తాడు ఏంటి అని కంగారు పడతారు మీకు ఒక 60 సమ్స్ చేయిస్తుంది దీని మీద ఎన్ని 60, సార్. సో హోంవర్క్ క్లాస్ వర్క్ అన్ని కలిపి వాళ్ళతో 60 వచ్చేస్తాయి నీకు సో 60 చేశాక నీ ఓపికని బట్టి తర్వాత మళ్ళీ ఎలా చేస్తావో చూద్దాం నీ డౌట్లు అప్పుడేమొస్తాయి చూద్దాం ఎలా వస్తాయి ఏంటి Yes, sir. ఓకేనా ఇది నేను ఫస్ట్ లెవెల్ చెప్తున్నాను నీకు అంటే డిఫికల్టీస్ ఉంటాయి వెళ్ళే కొద్దీ క్యాట్ ఎగ్జామ్ రాసేవాడికి ఒకలాగా వస్తుంది మ్యాట్ ఎగ్జామ్ రాసేవాడికి ఒకలాగా వస్తుంది ఐసెట్ ఎగ్జామ్ రాసేవాడికి ఒకలాగా వస్తుంది క్యాట్ మ్యాట్ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ ఇది థర్డ్ లెవెల్ ఐసెట్ కొంచెం ఈజీగా ఉంటుంది వాటితో కంపేర్ చేసుకుంటే కానీ దీన్ని కూడా లక్షల ర్యాంక్ తెచ్చుకోగలిగిన గొప్ప వాళ్ళు ఉన్నారు ఆర్ట్స్ తీసుకోలేరు కానీ ర్యాంకులు తీసుకుంటారు 1,00,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా చూసాను ఏం లేదు బద్ధకంతో సరిగ్గా ప్రాక్టీస్ చేయక ఇంటెలిజెన్స్ ఉండి కూడా ఫెయిల్యూర్ అండ్ క్యాండిడేట్ అనమాట ఇక్కడ చూడు 63 18 42 8 27 14 14 తర్వాత 56 ఉంది Yes, sir. ఇప్పుడు ఇది మల్టిప్లికేషన్ సిరీస్ లో మల్టిప్లై అవుతా వెళ్తా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ 6 ఎంత 6 ఇంటూ 3 ఎంత 18. 4 ఇంటూ 2 ఎంత 8. 2 ఇంటూ 7 ఎంత 14. 5 ఇంటూ 6 ఎంత 30. అంతే అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సింది దీంట్లో మల్టిప్లై అవుతుందా దీంతో ఇది మల్టిప్లై అవుతుందా అని మనం చూసుకోవాలి అప్పుడు ఈజీగా అర్థమవుతుంది ఇది ఒక మోడల్ నెక్స్ట్ ఇంకో మోడల్ చెప్తాను చూసుకో దీన్ని హచ్చు వేయడం అంటాం కదా అంటే సంఖ్య యొక్క లబ్ధాల శ్రేణి అదే హచ్చు వేయడం ఉంటుంది లబ్ధాలు ఏంట ఆ రోజు చెప్పారు కదా సార్ తెలుగు మీనింగ్ లబ్ధాల శ్రేణి ఏదన్నారు
ఆ, సంఖ్యల యొక్క లబ్ధాల శ్రేణి. అవును. నెక్స్ట్ దీన్ని ఎలా చేయాలి చెప్పు. 4 3 2 ఎంత? 12 సార్. 12 రోజులు. 24. ఓకే. 6 ఐదులు. 30. 5 ఐదులు. 150. 8 తొమ్మిదిలు. 8 9. 864. 81. 72. అంతే. 72 రోజులు. 72 రోజులు. 1 8 70. చెప్పు. నీకు 2 2 చివరి 2 70లు 140 144 యూనిట్స్ మీద ఎందాడు అంత చేసి ఒక లెక్కలో షార్ట్ కట్స్. ప్రాక్టీస్, అందుకే ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ 24 512 32 216 52. చెప్పు. దీనికి ఎలా 2 చెప్పు. into 4 2 నాలుగులు ఎంత? 8 8 క్యూబ్స్ 512. వెరీ గుడ్. బాగా కరెక్ట్ పెట్టావు. నెక్స్ట్ 62 3 2 32 32 6 క్యూబ్స్ 200. వెరీ గుడ్. 7 క్యూబ్స్ వచ్చేసి 434 343. 5 is 10. 10 క్యూబ్స్ వచ్చి 1000. వెరీ గుడ్. అయిపోయిందా? క్లారిటీ వచ్చిందా మల్టిప్లికేషన్ సిరీస్ అంటే? ఎస్ సార్. నెక్స్ట్ డివిజన్ సిరీస్. చెప్పు, డివిజన్ సిరీస్ ఏం చేయాలి? 720 120 24 6. డివిజన్ ఎప్పుడైనా చూడు, అబ్జర్వ్ చేయి, మల్టిప్లికేషన్ సిరీస్ పెరుగుతూ వెళ్ళింది పైకి, డివిజన్ సిరీస్ తగ్గుతూ వస్తుంది. ఇదే మనకి చిట్కా. అర్థమవుతుందా? మ్యాక్సిమం పెరుగుతా వెళ్తుంది నెంబర్ ఎదరికి, డివిజన్స్ నెంబర్ తగ్గుతా వెళ్తుంది. ఇంక్రీజింగ్ డిక్రీజ్ సిరీస్ లో డివిజన్స్ డిక్రీజ్ అవుతుంటే డివిజన్స్ ఎత్తుకోవాలి, ఇంక్రీజ్ అవుతుందంటే మల్టిప్లికేషన్ ఎత్తుకోవాలి. అయితే ఇంక్రీజ్ అవుతుంది ప్లస్ ఎత్తకాలి లేదా మల్టిప్లికేషన్ ఎత్తాలి. డిక్రీజ్ అవుతుంది అనుకో డిక్రీజ్ ఎత్తాలి లేదంటే మైనస్ ఎత్తాలి. వీటి మధ్య డిఫరెన్స్. ఓకేనా? 720 120 24 6. ఏంటి ఆన్సర్? ఫస్ట్ ఒకటి చెప్తాను సార్. 12 ఎన్నిసార్లు పోద్ది 72లో? 5 6. 5 12 ఎంతనా? 60. 6 12 72. ఆన్సర్ అంత ఇక్కడ 6. దీన్ని డివైడ్ చేస్తే 6 వచ్చింది. ఉన్నావా లైన్ లో? వెళ్ళిపోయావా?
ఉన్నాను సార్, వింటున్నా, చూస్తున్నా లాజిక్. చాలా కూడా 120 నుంచి 24 డివైడ్ చేయి. అన్నిట్లో 2 వచ్చేస్తుందా ఈజీగా? రెండు ఇందులో ఏంటి సార్? 60 సార్లు పోద్ది, ఇందులో 12 సార్లు పోద్ది. 12 సార్లు ఎంత? 12 ఎంత? 60. 60. ఇక్కడ మనకి 5 వస్తుంది. నెక్స్ట్ అలాగే 24ని 6 డివైడ్ చేయి. ఎన్నిసార్లు పోతుంది? 6 2 12, 6 4 24. ఇక్కడ 6 5 4 వచ్చింది. నెక్స్ట్ ఏం రావాలి? 3. ఏం రావాలి? 3 సార్. 3 రావాలంటే మనం ఏం చేయాలి? 3 into 6 సార్. ఇక్కడ 2 వేయాలి. 6 తర్వాత 6/3. లెట్ ఇట్ బి. కింద ఆన్సర్లో సబ్స్టిట్యూట్ పెడతావు కదా, 6 2లో ఎన్నిసార్లు పోవాలి? 3 టైమ్స్ పోవాలి. ఇక్కడ 3 వచ్చింది. సో ఆన్సర్ ఏమవుతుంది? 6 తర్వాత 3. 2. మిస్సింగ్ నెంబర్ ఏంటి? 2 నెంబర్. సార్. చెప్తున్నాను చూడు. స్థానాల సిరీస్. ఇక్కడ డిజిట్ వైజ్ సిరీస్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ 11 24 39 416 525 ఏమొచ్చింది? హలో సరేనా? ఉన్నా. 15 square. నీకు ఆన్సర్ 636 వచ్చింది. ఎలాగో చెప్పు. చూడు 1 into 1 అంటే 1 into 1 1. into 1 ఎంత? 1 సార్. 2 into 2 4. ఓకే. 3 into 3 3 9. 4 into 4 16. 5 into 5 25. నీకు తెలియాలి ఏంటంటే 1 2 3 4
5 కూడైతే అన్ని పర్ఫెక్ట్ స్క్వేర్సే కదా 1 అంటున్నాడు 4 అంటున్నాడు 3 అంటున్నాడు 16 అంటున్నాడు 25 అంటున్నాడు నెక్స్ట్ 36 నేర్చుకునేటప్పుడు ఫస్ట్ లో కష్టంగా ఉన్నప్పటికీ ఎదరికి వెళ్ళే కొద్దీ ఒక గట్టి ప్రాక్టీస్ చేస్తే ఈసారి ఎగ్జామ్ లో 10 మార్కులైనా వస్తాయి మనకి దీని మీద నేను చెప్పాను వేరే బ్యాంక్ ఎగ్జామ్స్ ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ before 36 48 510 612 సో ఇక్కడ లాజిక్ చూస్తే మనకి 2 into 2 4 3 3 3 6 4 into 8 10 into 5 into 10 16 7 into 12 ఇక్కడ 4 4 16 రాట్లా సో ఇక్కడ లాజిక్ 2 4s 3 2s 4 2s 5 2s 2 into 2 4 sir 2 into 2 4 తర్వాత 3 into 2 6 4 into 8 5 into 2 10 6 into 2 12 7 into 2 14 7 1 4 అర్థమైందా అర్థమైంది నెక్స్ట్ 14 916 2536 ఇది ఎలా చెప్తావు అంకెలు చూడగానే మనకు గుర్తుకొచ్చేయాలి టక్ టక్ టక్మని కన్ఫ్యూజ్ అవ్వకూడదు టెన్షన్ పడకూడదు మనకు తెలిసిందే అప్ టు 25 స్క్వేర్స్ నేర్చుకోమన్నాం అప్ టు 30 స్క్వేర్స్ అవి ఏమన్నా కనబడుతున్నాయి ఇక్కడ కనబడట్లేదా 4 16 36 ఉన్నాయి చూడు లాజిక్ ఎలా వచ్చిందో 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 2 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ 8 స్క్వేర్ ఏ అక్కడ ఏమొస్తుందో 49 64 అంతే నెక్స్ట్ నెంబర్ ఎయిటీన్ 2764 1 2 5 2 1 6 ఏం చేయాలి చెప్పు
ఏం కష్టపడుతున్నావు? సింపుల్ గా చూడు, ఇక్కడ ఇది స్క్వేర్ కదా, 1 4 1 8 రన్ కానీ నీకు వెంటనే గుర్తు రావాల్సింది. 1 క్యూబ్ ఎంత? 1 cube 1 2 క్యూబ్ ఎంత? 8 ఇక్కడ ఇవన్నీ చేసుకుంటే వెళ్తావా, లేదంటే ఇది 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 5 క్యూబ్ 6 క్యూబ్ 7 క్యూబ్ 8 క్యూబ్ తొందరగా కట్టేసుకొని వెళ్ళిపోతావా? నీకు అర్థమైపోతాయి. two 6 7 3 4 3 4 3 5 2 1 సార్ ఆన్సర్ అండి. 7 క్యూబ్ ఎంత స్వామి? 8 క్యూబ్ 3 4 3 8 క్యూబ్ ఎంత? 512 వచ్చిందంటే వెళ్ళిపోవడమే తక్కువ మన లాస్ట్ నంబర్లకి. ఈ మధ్యలో అన్ని పిసుకుతా కూర్చోకూడదు. ఓకేనా? నెక్స్ట్ నీకు హోంవర్క్ ఇది 1 4 6 2 5 5 3 6 6 క్వశ్చన్ మార్క్ 84. ఇది చెప్తున్నా డిజిట్ వైజ్ సిరీస్ లోదే, బయట నుంచి ఇవ్వట్లేదు. ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఇక్కడ 4 అయితే వస్తుంది, చెప్పగలను. 5 రాలేదు కాబట్టి చెప్పలేము. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నీకు లాజిక్ ఏమైనా తెలుస్తుందా? 144 దగ్గర గల పర్ఫెక్ట్ స్క్వేర్స్ కానీ పర్ఫెక్ట్ క్యూబ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? లేవు సార్. ఎందుకు లేవు? 144 ఉంది. ఏంటిది అది? 12 స్క్వేర్. ఓకే, 255 దగ్గరలో ఏమున్నాయి? 16 స్క్వేర్ ఉంది. 16 స్క్వేర్ ఎంత? 256. 256 256 -1 చేశాడు. నెక్స్ట్ ఇదేంటిది? 366. ఏమైనా స్క్వేర్లు ఉన్నాయా దగ్గరలో? 324 ఉంది సార్. 17 స్క్వేర్ ఉంది. అంత దూరం కాదు, కొంచెం దగ్గరలో. G66. నైన్టీ స్క్వేర్ ఉంది కదా సార్. 90 స్క్వేర్ ఎంత? 361. దీనికి దగ్గరలో ఉన్నాయా? 684.
26 స్క్వేర్ ఉంది సార్. ఎంత? 26 స్క్వేర్ వచ్చేసి 671. దూరం కాదు. 671 అంటే దగ్గర దగ్గర 13. ఓకే, లాజిక్ వర్కౌట్లా? సరే, నువ్వు ఇంట్లో చేసుకో. హోంవర్క్ అని చెప్తాడు ఎన్నాడు. సో ఎందుకు చెప్పానంటే క్వశ్చన్ లో ఉన్న మార్కు నువ్వు ట్యాకిల్ చేయగలుగుతున్నావా లేదా చూడడానికి మాత్రమే చెప్పాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ సిరీస్ అంటే చక్కగా చేసుకెళ్ళిపోయావు, కానీ మధ్యలో ఒకటి లేపేసి అది చెప్పమంటే చెప్పలేదు. ఇక్కడ లాజిక్ ఫస్ట్ నుంచి చేసుకోవాలి, లాజిక్ లాస్ట్ నుంచి చేసుకోవాలి. ఆ మధ్యలో నెంబర్ని మనం డిసైడ్ చేయాలి. అలాగే ఇంకా మోడల్స్ పెరుగుతూ ఉంటాయి ఎదురుకి వెళ్ళే కొద్దీ. నెక్స్ట్ స్క్వేర్ సిరీస్. స్క్వేర్ సిరీస్ మనకు వస్తే 1, 4, 9, 16, 25. మన ఆన్సర్ ఏంటి? ఎవరైనా చెప్తారు? చిన్నపిల్ల అన్నాడు, చెప్పాలి. అదేనా కాదా? ఇది 1 స్క్వేర్, ఇది 4 స్క్వేర్, ఇది 9 స్క్వేర్, ఇది 16 స్క్వేర్, ఇది 25 అయినప్పుడు నెక్స్ట్ ఆన్సర్ 36 అయినా కాదా? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, అంతే సార్. నెక్స్ట్ 121, 225, 289. నెక్స్ట్ టైం వచ్చింది 13, 10, 17, 19 అంటే 324, 61, 361. ఎలా చెప్తుంది? 11 స్క్వేర్, 13 స్క్వేర్, 15 స్క్వేర్, 17 స్క్వేర్, 19 స్క్వేర్. ఓకే, 19 స్క్వేర్ 361. నెక్స్ట్ ఇంకో సిరీస్ ఇస్తున్నాను చూడు. 400, 484, 576, 676. 400, 484, 576, 676. 776 సార్. స్క్వేర్ సిరీస్ అంటే నువ్వు ఈజీగా చెప్పచ్చు. 4 సిరీస్ 20, 22, 20 స్క్వేర్. 484 దేని స్క్వేర్? 22 స్క్వేర్. 576, 24 స్క్వేర్. 677, 676, 26 స్క్వేర్. షూరా? షూర్ సార్. సో 20, 22, 24, 26. నెక్స్ట్ ఏం స్క్వేర్ రావాలి? 28 స్క్వేర్. ఎలా వస్తుంది? 784. 50 కన్నా సార్ కాబట్టి 3 మైనస్ చేయి. 8 స్క్వేర్ పక్కనే. చెప్పు.
28 square like 784. 784. Sure. Sure, sir. Very good. నెక్స్ట్ ఇంకో సిరీస్ ఇస్తున్నాను చూడు. స్క్వేర్స్ బాగా ఈజీగా రావాలి, ఎందుకంటే ఆల్రెడీ ఈ చాప్టర్ మీద మనం డిస్కస్ చేసుకుంటున్నాం. చాప్టర్ మీద ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు చూడు 169, 289, 361, 529. అది 13 square. 15 square. 19 square. 529. 2 3 అంటే 784 సార్. ప్రైమ్ నెంబర్స్ తెలుసా? ప్రధాన సంఖ్యలు. రాయ్ 13 తర్వాత ఏమేమి ప్రధాన సంఖ్యలు వస్తాయి రాయ్? 1 2 3 5 7. 13 తర్వాత 169 అంటే 13 స్క్వేర్ అయినప్పుడు 13 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్యలు ఏంటి? 17 19 19 17 19 ఏంటి? 23 తర్వాత 23 27 33 స్క్వేర్ ఎంత? 27 స్క్వేర్ ఎంత? 13 స్క్వేర్ వచ్చి 169. ప్రధాన సంఖ్యలు తెలుసుగా నీకు? అన్నీ తెలీదా? ఇప్పుడు నువ్వు ఎక్కడ తప్పు చేసావు చెప్పనా? నీకు ప్రధాన సంఖ్యలు రానప్పుడు నువ్వు ఈ లెక్క చేయలేవు. 27 ప్రధాన సంఖ్య కాదు. మరి ఎందుకు వచ్చింది అది నీకు లెక్కలోకి, మైండ్లోకి? ఆ 27 తీసేస్తే 23 29 అనేవి ప్రధాన సంఖ్య. ఓకేనా? 13 17 19 23. 23 తర్వాత 29 ప్రధాన సంఖ్య. నీలాంటి వాడు తెలివైన వాళ్ళ కోసమే 27కి ఎంత వస్తుందో స్క్వేర్ చక్కగా కింద పెడతారు ఆప్షన్స్. లెక్కేసుకొని టిక్ పెట్టేసి సంఖ్యలు గుర్తించుకుంటాను. నేను బాగా చేస్తాను. టెక్నాలజీ ఇస్తే మార్కులు. నెక్స్ట్ 29 ఎంత? 841. అదే 8. వెరీ గుడ్ బాయ్. కాదు సార్. కరెక్టే. నెక్స్ట్ సిరీస్ ఇందాక n స్క్వేర్ అయితే ఇప్పుడు n క్యూబ్ సిరీస్. పద్నాలుగోది వచ్చేసాం అనుకుంటా. వచ్చేసాం సార్. నీకు ఇంకప్పుడే అవ్వాలి అమ్మమ్మ ముసళ్ళ పండగ ఈ చాప్టర్లో. క్యూబ్ సిరీస్
తెలియాలి. 1 8 27 64 తర్వాత ఏమొచ్చింది? 125. గుడ్ బాయ్. నెక్స్ట్ ఇంకోటి ఇస్తున్నాను చూడు. 216 512 1000. 64. 64 దేని క్యూబ్? 4 cubes, sir. ఇది 10 క్యూబ్. ఎవరైనా చెప్తారు. నెక్స్ట్ ఇది 8 క్యూబ్. 216 దేని క్యూబ్? ఆర్డర్ చూస్తే తెలుసు. 8 cubes. 2 6 తెలుసు. 10. నెక్స్ట్ 12 క్యూబ్ ఎంత? టైం వేస్ట్ చేయకూడదు. 17 28, sir. 17 28. వెరీ గుడ్. 17 28. ఇంత స్పీడ్ ఎలా లెక్క చేసావు? క్యాలిక్యులేటర్ మీద కొట్టావా? లేదు సార్. మరి నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ సిరీస్ చూడు. ఈ వెరైటీ అన్నమాట. n క్యూబ్ మైనస్ 1. ఇందాకడ జస్ట్ ఈ రెండు n క్యూబ్ మీద చెప్పాను. అవునా? నంబర్స్. నెక్స్ట్ n క్యూబ్ అవును సార్. ప్లస్ 1 నెక్స్ట్ చెప్తున్నా. ఇది ఎలా ఉంటుందో చూడు. మైనస్ అన్నారు. ఫస్ట్ ప్లస్ చెప్తా, తర్వాత 2 9 28 65. వన్ స్క్వేర్ ఎంత? 1 ప్లస్ 1 క్యూబ్ 1 ప్లస్ 1 అంతేగా? 2 అయిందా లేదా? అవును సార్. అయింది సార్. 2 క్యూబ్ 8. 8 ప్లస్ 1 9. 3 క్యూబ్ ఎంత? 27 ప్లస్ 1 28. 4 క్యూబ్ ఎంత? 4 ప్లస్ 1 మొత్తం కలిపితే 65. నెక్స్ట్ అలాగే n క్యూబ్ మైనస్ 1. n క్యూబ్ మైనస్ 1 215 342 511 729. ఇక్కడ సింపుల్ గా చెప్పచ్చు. 6 క్యూబ్ అనేది 216, దానికి మైనస్ 1 చేశాడు. నెక్స్ట్ అలాగే 7 క్యూబ్ ఎంత? 7 క్యూబ్ 343 సార్. 340 1 చేశాడు. 8 క్యూబ్ ఎంత? 512. 5. నెక్స్ట్ 9 క్యూబ్ ఎంత? ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 8 అనగానే ఇది 9. నెక్స్ట్ 10కి వెళ్ళిపోవాలి మనం ఆలోచించుకోకుండా. 10 క్యూబ్ మైనస్ 1 1000. 10 క్యూబ్ మైనస్ 1 అన్న 199. 999 రావాలి ఆన్సర్స్. ఇట్లా వచ్చేయాలి డైరెక్ట్ గట మనం. సో నేను చెప్పేది ఏంటంటే, మాకైతే మేము చదువుకునే రోజుల్లో ఇలా టేబుల్స్ వేయించేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు అంటే ఒక ఇది పెట్టేసి ఫస్ట్ నెంబర్స్ రాపిచ్చేవాళ్ళు. స్క్వేర్స్ ఎలా రాసేవాళ్ళు అంటే, ఇక్కడ స్క్వేర్ అని రాసేవాళ్ళు. 1 అన్నాం అనుకో, n అని పెట్టేవాళ్ళు. n ప్లస్ 1 అదే n స్క్వేర్ ప్లస్ 1, n స్క్వేర్ n క్యూబ్ ప్లస్ 1, n స్క్వేర్ మైనస్ 1, n క్యూబ్ మైనస్ 1 అని 1 అన్నాం అనుకో.
n square plus 1 1 plus 1 2 వస్తుంది 1 cube plus 1 2 వస్తుంది 1 cube minus 1 0 0 ఇట్లా టేబుల్స్ చేసుకునేవాళ్ళు 2 cube ఎంత 2 square 4 plus 1 5 వచ్చింది ఇక్కడ అలాగే n cube 16 4 ఎంత 64 plus 1 65 అట్లా రకరకాలుగా క్యూబులకి స్క్వేర్లకి ఒక టేబుల్స్ ప్రిపేర్ చేసేసుకునేవాళ్ళం అప్ టు 30-40 వరకు ఈ సిరీస్ బట్టి పట్టేవాళ్ళం ఇట్లా వరుసగా వచ్చేది ఇవే మన క్వశ్చన్స్ కింద వస్తాయి ఇక్కడ 54,56,000 లాగా ఇలా ఇలా వస్తాయి ఈ నంబర్స్ కనుక మనకు గుర్తు రావాలంటే ఇక్కడ ఈ సిరీస్ టేబుల్స్ వేసుకుంటే ఈజీగా మనకి గుర్తుకొచ్చేస్తుంది ఆ టేబుల్ ప్రిపేర్ చేసుకో ఎలా చేయాలి తర్వాత చెప్తాను నెక్స్ట్ ఇంకొకటి n క్యూబ్ మైనస్ n సిరీస్ అన్నమాట ఇది ఏంటిది n క్యూబ్ minus n series 0, 6, 0, 6, 24, 60 చెప్పు 1 cube minus 1 0 2 cube minus 2 8 minus 2 6 3 cube 27 minus 3 24 4 cube 64 minus 4 నెక్స్ట్ దాని ఆన్సర్ టక్ మనం 120 అని చెప్తే నీ బ్రెయిన్ ఇక్కడ ఉన్నట్టు నెక్స్ట్ సిరీస్ n cube plus n cube plus n 30 plus 68 30, 68 plus 1 30 plus 2 3 cube 4 cube 5 cube 3 4 cube plus 4 5 cube plus 5 6 cube plus 6 plus n ఏదైతే నెంబర్ క్యూబ్ చేస్తాం అదే నెంబర్ యాడ్ చేస్తాం 5 cube 120 7 cube ఎంత 7 cube 343 7 cube ఎంత 343 sir plus 7 ఎంత plus 7 150 350 వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకో కాంబినేషన్ కూడా తీయచ్చు సిరీస్ ఎలా తెస్తాడు చూడు n క్యూబ్ ప్లస్ n స్క్వేర్ కాంబినేషన్ లో కూడా తెస్తాడు సిరీస్ దీనికి ఎగ్జాంపుల్ 2 36 80 2 12 36 1 square plus 1 square sorry 1 cube plus 1 square 1 అదైనా 1 అవుద్ది ఇదైనా 1 అవుద్ది కాబట్టి రెండు కలిపి 2 చేసాం నెక్స్ట్ 12 ఎలా వచ్చిందంటే 2 cube plus అంటే 2 cube 2 square అంటే 2 cube వచ్చేసి 8 2 square వచ్చేసి 4 8 plus 4 మనకి ఎంత వస్తుంది 12 వస్తుంది నెక్స్ట్ ఇది అంతే 3 cube ఎంత 3 cube 27 3 square ఎంత
3 square 9 27 కలిపితే 36. నెక్స్ట్ చెప్పు. సో నీకు ఇక్కడ అర్థమైంది 1 2 3 4. నెక్స్ట్ మన ఫిఫ్త్ టర్మ్ కావాలి. సో ఫిఫ్త్ టర్మ్ కావాలి అంటే ఫిఫ్త్ది 5 క్యూబ్ ప్లస్ 5 స్క్వేర్. 5 క్యూబ్ 125 ప్లస్ 5 స్క్వేర్ 25. రెండు కలిపితే 150 ఆన్సర్ వస్తుంది. అక్కడ 18 ఉంది కదా సార్? ఎంత ఉంది? 36 పక్కన 18 ఉందిగా. నీకు ఆన్సర్ కావాలా 18 కూడా సాల్వ్ చేయడం కావాలా? అది కూడా చెప్పండి సార్. ఓకే, ఎగ్జామ్లో వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 అయినప్పుడు సింపుల్ లాజిక్ 4 క్యూబ్ ప్లస్ 4 స్క్వేర్. 4 స్క్వేర్ 16. 4 క్యూబ్ ఎంత? 4 క్యూబ్ 64. 4 క్యూబ్ ఎంత? 64 సార్. ఇది ఎంత అవుతుంది? 87. సరిపోయిందా లెక్క? జాగ్రత్త. One, 2, 3, 4, 5. ఏం చేస్తున్నాం? అదే మీరు చెప్పిన చేస్తున్నాను, రాసుకుంటున్నాను సార్. నెక్స్ట్ ఇంకో మోడల్ ఉంది, ఇంకా 2 మోడల్ ఉన్నాయి. చెప్పండి సార్. n క్యూబ్ మైనస్ n స్క్వేర్ సిరీస్. నంబర్ సిరీస్ తో పిచ్చెక్కించచ్చు జనాలకి. n క్యూబ్ మైనస్ n స్క్వేర్ చెప్పు. ఇక్కడ నీకు 0 4 0 4 18 18 800 848. 1 క్యూబ్ 1 1 స్క్వేర్ 1. ఇక 1 మైనస్ 1 0. స్క్వేర్ 1 క్యూబ్ 1 1 స్క్వేర్ 1. అలాగే n క్యూబ్ మైనస్ 1 అన్నాడు కాబట్టి 1 మైనస్ 1 0. నెక్స్ట్ అలాగే 2 క్యూబ్ ఎంత? 8. 2 స్క్వేర్ ఎంత? 4. 8 మైనస్ 4 ఎంత? 8 minus 4 4. 4 వచ్చిందా రాలేదా? ఇప్పుడు ఇలా ఇవన్నీ చేసుకొని వెళ్తావా, లేదంటే ఇది 1 ఇది 2 ఇది 3 ఇది 4 ఇది 5 6కి ఏం వస్తాను చేస్తావా? 6 చేస్తాం. అయితే అన్ని విధాలుగా ఫాస్ట్గా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు కొన్నిసార్లు. అయితే ఎగ్జామినేషన్ టెన్షన్లో అదే తీసుకెళ్ళిపోద్ది ఇలా షార్ట్ కట్లో చేయడం. ఇక్కడ కూడా చెక్ చేసి క్రాస్ చెక్ అన్ని కరెక్ట్గానే వస్తాయి. సో 6 క్యూబ్ ఎంత? 6 క్యూబ్ 216 సార్. 216 ప్లస్ 36. 6 2 12 1 18. రాంగ్ వచ్చింది నాకేదో. తీసివేయాలి కదా సార్. కలిపేనా? ఓకే 180. 180 సార్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ n పవర్ 4 ఇంక ఇలా వెళ్ళిపోతా ఉంటుంది సిరీస్. 4 సిరీస్ ఇంక ఇలా మొదలు పెట్టుకుంటే మోడల్ n పవర్ 5 n పవర్ 6 n పవర్ 7 అట్లా వెళ్తా ఉంటుంది. అన్ని చెప్పుకుంటా ఉంటే మనం ఇక్కడే ఆగిపోతాం, ఇంకేం చేయలేం. కాబట్టి ఇది చెప్పి ఆపుతాను, మిగతాయి మనం ప్రాక్టీస్లో
చూద్దాం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తావో. నెక్స్ట్ 1 16 81 అన్నాను. 1 16 81 256. సో ఇక్కడ చూడగానే 1 power 4 1 2 power 4 16 4 power 4 అంతేనా? ఎస్ సార్. 5 power 4 నెక్స్ట్ 6 power 4 చేస్తే 4 power 4 5 power 4 చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. బైస్ 25 25 బైస్ 125 125 ప్రైస్ ఎంత? చేయట్లేదా? హలో సార్ వినపడుతుంది. చెప్పు. నెక్స్ట్ ఆన్సర్ 256 5 power 4 ఎంత స్వామి? వన్ 1024 సార్. బా అది కాదు నాన్న. 5 into 5 into 5 into 5 వీటిల్ని మనం 5 power 4 అంటాం. 5 5 ఎంత? 25 సార్. 25 into 5 ఎంత? 25 into 5 125. 125 into 5 ఎంత? 500 5 బాతికలు 5 బాతికలు 125 500 500 125 ఎస్ సార్. ఓకే డన్. ఇది నీకు ఇప్పుడు రాత్రికి ప్రాక్టీస్ ఇస్తాను ఈ క్వశ్చన్స్ మీద. నెక్స్ట్ గ్యాప్ తీసుకొని ఇంగ్లీష్లో కలుద్దాం. రిఫ్రెష్ అవ్వండి. ఎస్ సార్. ఏంటండి సార్? 6. ఓకే.